మరుగుజ్జువాడు అసమర్థుడు గనుక ఆ ఆధిపత్యం తనకే ఇవ్వమని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకున్నాడు. సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూసి, మీలో ఎవ్వరు ముల్లోకాలలోని పుణ్యనదులలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం ఇస్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వాయు వేగంగా వెళ్ళాడు. అంత గజాననుడు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి, అయ్యా, నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా? నీ పాదసేవకుడను నాయందు కటాక్షించి తగు ఉపాయం తెలిపి రక్షించండి అని ప్రార్థించాడు. అప్పుడు మహేశ్వరుడు దయతో, కుమారా, ఒకసారి నారాయణ మంత్రం పఠించు మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. సకృత్ నారాయణేత్యుక్త్యా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. అంత గజాననుడు సంతోషించి అత్యంత భక్తితో ఆ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు 3